నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఉదేలు. మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తుమ్మల. కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం. ఉప్పల్ రింగ్ రోడ్డులో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ నిరసన. బక్కిని నర్సింలు, వన్నూరి నర్సిరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరికాదన్న తులసిరెడ్డి. రాజకీయ కక్షలాగే కనిపిస్తోందని వెల్లడి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన భార్య మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వీరు కాంగ్రెస్లో చేరారు. వీరితో పాటు వారి అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్లికార్జున ఖర్గే తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఉప్పల్ రింగ్ రోడ్డులో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కందికంటి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసనలో పాల్గొనడానికి వచ్చిన పోలిట్ బ్యూరో బక్కిని నర్సింలు, జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, టీడీపీ నాయకులను ఉప్పల్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఇవాళ దేశంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలపడం కోసం ఎవరు ప్రయత్నించినా ముందస్తు అరెస్టులు చేయడం అనేది తగదు. ఇవాళ ఉదయమే ఇవాళ ఉప్పల్ నియోజకవర్గానికి చెందినటువంటి అనేక మంది కార్యకర్తలను పోలీసు వాళ్ళు తీసుకురావడం అనేది భావ్యం కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజాస్వామ్య విధంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలపకుండా ముందస్తు అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ 45 సంవత్సరాల చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఏ ఒక్క రోజు కూడా అతను అవినీతికి పాల్పడినటువంటి చరిత్ర లేదు. ఒక దార్శనికమైనటువంటి పరిపాలన అందించినటువంటి చరిత్ర. ప్రతి సంవత్సరం కూడా ఆస్తులు ప్రకటించే ఏకైక నాయకుడు ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. లక్షలాది మంది ఉద్యోగాల ఉపాధి కోసం కష్టపడినటువంటి వ్యక్తిని ఇవాళ అవినీతి, అన్యాయం అంటించాలనేటువంటి దుర్మార్గమైనటువంటి విషయంతో జైల్లో పెట్టడాన్ని యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుంటే ఇవాళ నిరసనలు తెలుపొద్దు అనే ఉద్దేశంతో పోలీసులు వారు ముందస్తు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి మంచి కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది. చంద్రబాబు నాయుడు నైతికమైనటువంటి మద్దతు తెలిపేటువంటి హక్కు ఉన్నది. మేము ఖచ్చితంగా కూడా ఇవాళ స్టేషన్లో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారికి నైతిక మద్దతు తెలియజేస్తాం. ముందు రండి.
అదే మాకు ఇక్కడ ఫ్రీగా ఏమాత్రం స్వేచ్ఛ లేదా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అభ్యాసం చేస్తున్న ఈ ప్రభుత్వాలు ఒక జగన్ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. చంద్రబాబు నాయుడు ఓకే అదే విషయం చెప్తా. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఇవాళ దేశంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలపడం కోసం ఎవరు ప్రయత్నించినా ముందస్తు అరెస్టులు చేయడం అనేది తగదు. ఇవాళ ఉదయమే ఇవాళ ఉప్పల్ నియోజకవర్గానికి చెందినటువంటి అనేక మంది కార్యకర్తలను పోలీసు వాళ్ళు తీసుకురావడం అనేది భావ్యం కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలపకుండా ముందస్తు అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ 45 సంవత్సరాల చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఏ ఒక్క రోజు కూడా అతను అవినీతికి పాల్పడినటువంటి చరిత్ర లేదు. ఒక దార్శనికమైనటువంటి పరిపాలన అందించినటువంటి చరిత్ర. ప్రతి సంవత్సరం కూడా ఆస్తులు ప్రకటించే ఏకైక నాయకుడు ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. లక్షలాది మంది ఉద్యోగాల ఉపాధి కోసం కష్టపడినటువంటి వ్యక్తిని ఇవాళ అవినీతి అన్యాయం అంటించాలనేటువంటి దుర్మార్గమైనటువంటి విషయంతో జైల్లో పెట్టడాన్ని యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుంటే ఇవాళ నిరసనలు తెలుపొద్దు అనే ఉద్దేశంతో పోలీసులు వారు ముందస్తు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి మంచి కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది. చంద్రబాబు నాయుడు నైతికమైనటువంటి మద్దతు తెలిపేటువంటి హక్కు ఉన్నది. మేము ఖచ్చితంగా కూడా ఇవాళ స్టేషన్లో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారికి నైతిక మద్దతు తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరికాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. టీడీపీ జనసేన పొత్తుపై జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పింది కొత్త విషయం ఏమీ కాదన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో మాజీ సీఎంను అరెస్ట్ చేసిన విధానం చూస్తుంటే రాజకీయ కక్షలాగే కనిపిస్తోందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తప్పు జరిగిందా, అవినీతి చేశారా లేదా అనేవి కోర్టులో తెలుస్తుందన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసిన వారిని ఎవరినైనా సరే అరెస్ట్ చేయాల్సిందే అన్నారు. కానీ అరెస్ట్ చేసిన విధానం మాత్రం సరికాదన్నదే తమ అభిప్రాయం అన్నారు. అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు. దాన్నే అడుగుతున్నారు, మీ మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేయమని. 4.5 సంవత్సరాలైంది. మేనిఫెస్టోలో ఏం చెప్పారు? 1150 కోట్లు 13 లక్షల మందికి వెంటనే పరిష్కరిస్తాం, మిగతా వారికి త్వరితగతిన పరిష్కరిస్తాం. ఎన్నాళ్ళైంది? ఇప్పటికీ 4.5 సంవత్సరాలైంది. మీరు పదే పదే మాకు మేనిఫెస్టో వచ్చేసి ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత అని చెప్తా ఉన్నారు. కానీ అగ్రిగోల్డ్ విషయంలో ఇది ఒక చిత్తు కాగితం అని నిరూపించుకున్నారు. మాట తప్పను మడమ తిప్పనని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తుంటారు, వాళ్ళ నాయకులు సుత్తె కొడుతుంటారు. కానీ అగ్రిగోల్డ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఇప్పటికీ 4.5 సంవత్సరాల్లో ఒక పావు శాతం మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా 30% అంటే ఇంకా 10 లక్షల మందికి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అదే ఇవ్వమంటున్నారు. పోనీ ఇది ఏమన్నా ఆర్థిక భారమా అంటే మొత్తం బడ్జెట్ అది 0.4%. గతంలో ఇచ్చిన 1000 కోట్లు, ఇప్పుడు ఇవ్వాల్సిన 3,000 కోట్లు అంతా కలిసినని 4,000 కోట్లే. రాష్ట్ర బడ్జెట్ ఏడాదికి 2 లక్షల కోట్ల రూపాయలు వేసుకుంటే 5 ఏళ్లకు 10 లక్షల కోట్ల రూపాయలు. 10 లక్షల కోట్లలో 4,000 కోట్లు అనేది 0.4%. దానికి కూడా ఆస్తులు ఉన్నాయి, అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తరపున వీళ్ళకి ఇవ్వండి,
వాళ్ళ ఆస్తులు మీరు తీసుకోండి. అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. యాడికి మండలం నిట్టూరులో ఇంటి ముందు నిద్రిస్తున్న దంపతులను ఓ దుండగుడు దారుణంగా నరికి చంపాడు. అనంతరం దంపతుల పక్కనే నిద్రిస్తున్న వారి కుమార్తెను సైతం చంపేందుకు యత్నించాడు. ఈ క్రమంలో బాలిక అతడి నుంచి తప్పించుకొని గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న గ్రామస్తులు వెంటనే మేల్కొని దుండగుడిని పట్టుకున్నారు. అనంతరం అతడిని రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటనలో చనిపోయిన దంపతుల్ని బాలరాజు, సుంకలమ్మగా గుర్తించారు. హత్య చేసిన దుండగుడిని ప్రసాద్గా గుర్తించగా అతడికి మానసిక పరిస్థితి సరిగా లేదని చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఊరికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జనసేన టీడీపీ పొత్తు ఉంటుందని ఎప్పుడో చెప్పామన్నారు. దత్తపుత్రుడు అన్న మాటలను పవన్ కళ్యాణ్ నిన్న నిజం చేసి చూపించాడని ఎద్దేవా చేశారు. జనసేన టీడీపీ పొత్తులను ఆ పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఎన్ని జన్మలెత్తినా టీడీపీ జనసేన అధికారంలోకి రాలేదని సవాల్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో పక్కా ఆధారాలతోనే చంద్రబాబుపై సిఐడి కేసు నమోదు చేసిందన్నారు. ఏ కారణం లేకుండా జగన్ను 16 నెలలు జైల్లో పెడితే స్పందించని నోళ్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయని ఫైర్ అయ్యారు. సగం మంది జన సైనికులు ఏందిరా మా కర్మ మా బతుకులేంది అని చిదరించుకునే పరిస్థితికి ఈరోజు మీ రెండు పార్టీలు దిగజారిపోయినాయి. కాబట్టి దీని గురించి కూడా మాట్లాడాలా. ఒక న్యాయం దేవతని ఏ విధంగా కించపరిచి మాట్లాడుతున్నారు. మాట్లాడుకొస్తే మీరు మామూలుగా మాటకొస్తే బీసీలు ఎస్సీలు అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు ఒక బీసీ న్యాయమూర్తి మీద న్యాయదేవత మీద అవాకులు చవాకులు సోషల్ మీడియాలో పారుతుంటే ఎందుకు అమ్ముకున్నారో అని అడుగుతా ఉన్నా. ఈ పేపర్లు అన్నీ కూడా ఏదో అన్యాయం జరిగిపోయినట్టు ఎందుకు రాస్తా ఉన్నాయని అడుగుతా ఉన్నా. తప్పు జరిగింది, దానికి సంబంధించిన చట్ట ఆధారాలతో లోపల వేయడం జరిగింది. కోర్టులు నిర్ణయిస్తాయి, జ్యుడిషియల్ నిర్ణయిస్తుంది. దాంట్లోకి ఇబ్బంది ఏముంది? మరి ఫేస్ చేసే ధైర్యం లేదా? ఫేస్ చేసే దమ్ము లేదా? ధైర్యం లేకుండా పిరిగితనంలాగా ఈరోజు మాట్లాడే పరిస్థితి మీ పార్టీలోనే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇదే కాదు, ఇంకా కూడా వస్తున్నాయి. రైతుల పేరు మీద అసైన్ భూములు దోపిడీ చేసిన వేల కోట్ల రూపాయలు బయటకు వస్తున్నాయి. అన్నీ కూడా కక్కిస్తారు, అన్నీ కూడా చిన్నగా అన్నీ కూడా వస్తాయి. ఎవరు ఇది చెందాల్సిన అవసరం లేదు. అంటే ముందే ఇంకా పెద్ద పెద్ద స్కామ్లు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడే రచ్చ చేసేస్తే ఆయన పుత్రుడు ఢిల్లీకి పోయాడంట. దీనికి 7 దిక్కులే, ఇంకా ఢిల్లీకి పోయి ఏం చేస్తాడని. ఎన్ని చేసినా ప్రజలు పార్టీని తిరస్కరించడం జరిగింది. 6 నెలలు కాదు, 6 జన్మలెత్తినా మీరు ఇంకా వచ్చే పనే లేదు. భారత రాజ్యాంగ సృష్టికర్త, మహానేత, మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రోజు ఈ ప్రాంతంలో ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో అనేక రోజులుగా అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనేక రోజులుగా అనుకోవడం జరిగింది. ఈరోజు మాజీ కార్పొరేటర్ మాధవన్న గారు, వాళ్ళ కుమారుడు ఇప్పుడు ప్రస్తుత కార్పొరేటర్ నాగార్జున గారు, వీళ్ళు ఒక ప్రత్యేక కృషితో ఈ ప్రాంతంలో జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఒక మంచి విగ్రహాన్ని, అలాగే ఆ ప్రాంతం అంతా కూడా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. దీనికి సహకరించిన దాతలు కావచ్చు, దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి ఆలోచనతో ఒక మహనీయుడికి ఒక మంచి గొప్ప నివాళులు అర్పించాలా, ఆయన ఆశయాలను ఇంకా ప్రజల్లోకి ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలా. ఇప్పుడే జగన్మోహన్ గారు బడుగు బలహీన వర్గాల అందరినీ పైకి తీసుకొచ్చే ఒక ఆలోచనతో అన్ని రకాలుగా కూడా సహకారం అందిస్తున్న మా నాయకుడు జగన్మోహన్ గారు ఇంకా కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళి అందరూ కూడా ఒక మంచి స్థాయికి రావాలన్న ఒక ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవటం కూడా, మంచి విగ్రహాన్ని చేసుకోవటం కూడా జరిగింది. సో
సో ఇదే కాకుండా ఎల్లంబార్దినకు సంబంధించి అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటూ కార్పొరేషన్లో అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రిపై కేసు పెడతారా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. అక్రమాలు నిజమే అయితే బాధ్యులైన అధికారులను ప్రశ్నించరా అని నిలదీశారు. జగన్ తన 4.5 ఏళ్ల కాలంలో తన పార్టీ అధినేతపై ఒక్క నేరాన్ని కూడా నిరూపించలేక కడుపు మంటతో రగిలిపోతున్నాడన్నారు. చివరకు ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ఈ కేసులో ఒక్క ఆధారం కూడా లేక కుట్ర పన్ని తప్పుడు కేసు పెట్టారన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 371 కోట్లు రిలీజ్ చేసిందో 10% ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి 40 సెంటర్స్కి అనా పైసలతో కూడా లెక్కించింది. ప్రతి పైసాకి లెక్కించింది. వాళ్ళు ఒక మాట చెప్పారు, 6 ఇంజనీరింగ్ కాలేజీలు, 34 పాలిటెక్నిక్ కాలేజీలో 350 ట్రక్కుల్లో ఈ కంప్యూటర్స్ కానీ సిస్టమ్స్ కానీ పంపించింది, ఇన్క్లూడింగ్ ఇడుపులపాయ. చూసుకోండి, ఈ 371 కోట్ల ఎక్స్పెండిచర్ చూసుకోండి. 2,13,000 మంది ఆ ట్రైనింగ్ అయిన పిల్లల డేటా మాకు ఇచ్చేసేసాడు. వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చారు. 350 ట్రక్కులు ఇచ్చారు. 371 కోట్ల ఎక్స్పెండిచర్ ఇచ్చారు. 371 కోట్లు. ఇంకేం చేయమంటారు చెప్పండి? మా గొంతు మీద కత్తి పెట్టి చంద్రబాబు నాయుడు పేరు చెప్పమన్నారు. నేను చెప్పమయ్యా, ఆయనకు అసలు సంబంధం లేదయ్యా అని చెప్పాము. మమ్మల్ని జైళ్ళల్లో పెట్టారు. పాక్షికంగా పెరాలిసిస్ వచ్చే పరిస్థితి చేశారు. మా కంపెనీ అకౌంట్స్ సీజ్ చేశారు. హైకోర్టు మందలిచ్చి అకౌంట్ సీజ్ చేసింది లిఫ్ట్ చేసి వాళ్ళని మందలిచ్చి మాకు బెయిల్ ఇచ్చింది అన్నారు. ఈ రోజుకి సిఐడి ఆర్ ఈడీ చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడనే ఒక్క సాక్ష్యం చూపించుకోలేకపోయారు. కానీ ఒక తీవ్రమైన ఐపీసీ 409 సెక్షన్ పెట్టారు. ఐపీసీ 409 అంటే 10 సంవత్సరాలు పైన శిక్ష పడేది. దుర్మార్గంగా బాబు గారిని రాజమండ్రి జైల్లో పెట్టారు. పాపాలు అనుభవించక తప్పదు మీకు. మిమ్మల్ని ఉన్నత న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణించే పరిస్థితి అనవసరంగా కొని తెచ్చుకున్నారు. మీరు ఒక తప్పుడు కేసు పెట్టి అనుభవిస్తారు. నేను ఒకటే చెప్తుండా, ఇప్పుడు కూడా ఆ 40 ఇన్స్టిట్యూషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, 6 ఇంజనీరింగ్ కాలేజీలు, 34 పాలిటెక్నికల్ కాలేజీలు, అఖిలపక్షం వస్తే వైసీపీ వస్తే తీసుకోబోతాం. ఆడ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో లేదో చూస్తాం. ఉంటే మీరు రోడ్డు మీద క్షమాపణ చెప్పండి, లేకపోతే మేము చెప్తాం. బాబు గారికి బెయిల్ కూడా మూవ్ చేయం. అడగన ఆ 371 కోట్ల రూపాయల విలువైన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మేము ప్రజలకి క్షమాపణ చెప్తాం. ఉంటే ఎవరబ్బా సొత్తు 371 కోట్లు బాబు గారు తినేస్తే ఎవడు తాతలు తెచ్చి అక్కడ పెట్టారో మీరే సమాధానం చెప్పాలి. 300 లిక్కర్లో ఈ రాష్ట్రంలో ఒక్క లిక్కర్లో బ్రాందీ వ్యాపారంలో గవర్నమెంట్ షాపుల్లో నుంచి 300 నుంచి 400 కోట్ల రూపాయలు కమిషన్లు మీకు పోతున్నాయా నెలకి. ఇసుకలో 300 నుంచి 400 కోట్లు పోయే మీరు ఒక నెలకి 1,000 కోట్లు అన్నిట్లో మైనింగ్, శాండ్, మొత్తం లిక్క. మీరు ఇంకొకరి గురించి మాట్లాడే హక్కు మీకుందా? 43,000 కోట్ల అవినీతి కేసులో ముద్దాయి మీరు. మీ ఇద్దరు, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అవినీతి అనే గురించి మాట్లాడే అర్హత మీకుందా అని చెప్పేసి అడుగుతుండా. మీరు పతనం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నాం, తాడో పేడో తేల్చుకుంటామని చెప్పాడో అయిపోయింది. అంతకుముందే మీకు గెలుపులేదు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసిన తర్వాత ఒక ప్రభంజనం సింగిల్ డిజిట్కి వచ్చే పరిస్థితి తెచ్చుకున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. తీవ్రంగా ఖండిస్తున్నా. అనుభవించి తీరుతారని చెప్పి నేను తెలియజేస్తున్నా. చంద్రబాబు స్కామ్లలో పవన్ కళ్యాణ్ పాత్రపైన పలు అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని ఎంపీ భరత్ అన్నారు. పవన్ మాటలు వింటుంటే ప్రజలకే కాదు తమ పార్టీకి కూడా నిజమేనా అనిపిస్తోందన్నారు. రాజమండ్రిలో ఎంపీ మాట్లాడుతూ టీడీపీ జనసేన దొందే అని, వారి మధ్య అండర్స్టాండింగ్ ఉండదని మొదటి నుంచి తాము చెబుతూనే ఉన్నామని గుర్తు చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత మాస్టర్ మైండ్ అంటే, ఈ పవన్ కళ్యాణ్ ని గత ఎలక్షన్స్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చమని ఆయనకు టాస్క్ అప్ చెప్పాడు. టాస్క్ అప్ చెప్పిన తర్వాత అనుకున్నంత జరగల. సో ఇవాళ జగనన్న మెజారిటీతో మేము గెలవడం జరిగింది. దీని తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు?
మాకు చిన్న అభిప్రాయ భేదాలు ఉండడం వలన ప్రత్యేక హోదా ఆయన వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నాడు అన్న అంశంతో నేను బయటకు వచ్చి సెపరేట్ గా పోటీ చేశానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. ఒకవేళ ప్రత్యేక హోదా ఇచ్చేది ఎవరండి? బీజేపీ. మరి నువ్వు బీజేపీతో మొన్నటిదాకా పొత్తులో ఉన్నావు కదా, అసలు నువ్వు మాట్లాడిన మాటలకి ఏమన్నా పొందనుందా? గతంలో మీరు ఎలక్షన్స్ టైంలో మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే నారా లోకేష్ అన్న వ్యక్తి విపరీతమైన అవినీతి చేస్తున్నాడు, ఆయనే చేస్తున్నాడా లేదా చంద్రబాబు నాయుడు గారికి తెలిసి చేస్తున్నాడా అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఏం పొత్తులు స్వామి ఇవి? ఇప్పుడు ఇవాళ ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక టాస్క్ అప్ చెప్పారు. ఆ మిషన్ ఏంటంటే ఏదో రకంగా బీజేపీ దగ్గరికి వెళ్లి మీరు మాతో అలయన్స్ చేయించు, తెలుగుదేశం దగ్గర తీసుకురా బీజేపీని అని చెప్పి పవన్ కళ్యాణ్ కి టాస్క్ అప్ చెప్పారు. ఆ మిషన్ ఫెయిల్ అయింది. అంతటికీ సూత్రధారి, పాత్రధారులు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు అండ్ టీం. అందులో ఆ ప్యాకేజ్ లో భాగం కూడా ఈ పవన్ కళ్యాణ్ ఉందని కూడా మేము ఇవాళ ఉద్ఘాటిస్తాం. టీడీపీతో పొత్తుతో ఎన్నికలకు వెళ్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన అంశంపై మంత్రి అప్పలరాజు స్పందించారు. రానున్న ఎన్నికల్లో జనసేన మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తమతో ఉంటాదో లేదో వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నామన్నారు. ఈ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదని, అది కేవలం టీడీపీ అనుబంధ సంస్థ అని విమర్శించారు. నేటి ఈ పాత్రికేయ ప్రత్యేక సమావేశం విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరు మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. నేటి పాత్రికేయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, మనం ఉదయం నుంచి ఒక్కసారి పరిణామాలు గమనిస్తే గౌరవ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు జైల్లో ఉన్నటువంటి చంద్రబాబుని ములాఖత్ అవ్వడం, ములాఖత్ అయి బయటకు వచ్చిన తర్వాత లోకేష్, బాలకృష్ణ అలాగే పవన్ కళ్యాణ్ కలిపి ప్రెస్లో మాట్లాడుతూ ఒక గమ్మత్తైనటువంటి అంశాన్ని అనౌన్స్ చేశారు. ఆయన రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసే పోటీ చేయబోతా ఉన్నాయి తేల్చారు. ఆయన బీజేపీ మాతో కలిసి వస్తుంది లేకపోతే లేదు అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా ఆయన తేల్చిపడేశారు. ఇదే విషయం కదా మేము ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నది. మేమేమన్నా కొత్త విషయం ఏమైనా చెప్పినామా ఇన్ని రోజులు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అందరు నాయకులు చెప్తున్నటువంటి మాట ఏంటి? టీడీపీ జనసేన వేరు కాదు, రెండు ఒకటే. జనసేన అనేది అసలు ఒక రాజకీయ పార్టీనే కాదు, అది తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధ విభాగం అని మేము చెప్తా ఉన్నాం. ఈరోజు తేట తెల్లమైపోయింది కదా. ఇందులో ఏ ఒక్క అక్షరమైనా తప్పు మాట్లాడామా మేము? ఇన్నాళ్ళు మేము మాట్లాడుతూ ఉన్నప్పుడల్లా కూడా పవన్ కళ్యాణ్ గారు పాపం చాలా చిందులేసేవారు. హట్, నన్ను అలాగంటారా మీరు, నన్ను ఇలా అంటారా మీరు, టీడీపీకి మాకు ఏడు సంబంధం, మాకు జెండా ఉంది, ఒక ఎజెండా ఉందని చెప్పి ఎగిరెగిరి మాట్లాడినారు. ఏది నీ జెండా? ఎక్కడుంది నీకు ఒక ఎజెండా? చెప్పు. ఈ మాటలు కానీ సమాధానం చెప్పాలి కదా. మేము అనేక సందర్భాల్లో చెప్పిన మాట, జనసేన అనేది ఒక రాజకీయ పార్టీ కాదు, అది తెలుగుదేశం పార్టీకి అనుబంధ విభాగం. ఆ రోజు చంద్రబాబు పెట్టించాడు ఆ పార్టీ అని మేము అనేక సందర్భాల్లో చెప్పినాము. ఈ రోజుకి ప్రజలందరికీ కూడా చాలా పక్కాగా క్లారిటీ వచ్చింది. 2019లో విడిగా పోటీ చేయడం కూడా ఒక నాటకమే, అది కూడా చాలా స్ట్రాటజిక్గా. ఇప్పుడు ఏదైతే మాట చెప్తా ఉన్నావో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేను చీలనివ్వను అని, ఆ రోజు నువ్వు ఉద్దేశపూర్వక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఉదేలు. మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తుమ్మల. కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం. ఉప్పల్ రింగ్ రోడ్డులో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ నిరసన. బక్కిని నర్సింలు, వన్నూరి నర్సిరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరికాదన్న తులసిరెడ్డి. రాజకీయ కక్షలాగే కనిపిస్తోందని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.